వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జాంపుల్స్, కేస్ లాస్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తున్నాం కదా. అందులో రిబేట్ దగ్గర రిబేట్ సెక్షన్ 87A ఇది ఏం చెప్తారంటే, ఎవరైతే ఇండివిజువల్ పర్సన్ ఉంటారో అతనికి ఇన్కమ్ అనేది అప్ టు 5 lakhs ఉంటే రిబేట్ 12,500 వస్తుంది. అంటే మీరు కంపల్సరీగా ట్యాక్స్ అయితే పే చేయాలి. ఎప్పుడు 2,50,000 నుంచి 5 lakhs వరకు ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు ఈ 5 lakhs లోపే ఉంటే గవర్నమెంటే రిబేట్ మీకు ఇచ్చి మీరు పే చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. బట్ ఒకవేళ మీ ఇన్కమ్ అనేది అబవ్ 5 lakhs ఉందనుకోండి, ఈ అడిషనల్గా వచ్చే 12,500 మీరు పే చేయాల్సి వస్తుంది. అదే రిబేట్ అండర్ సెక్షన్ 87A. ఈ రిబేట్ అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A ఉన్నప్పుడు మాత్రం మీకు అవైలబుల్ లేకి రాదు. అంటే ఏది అదర్ ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే, ఆర్ వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ రిబేట్ ని క్లెయిమ్ చేయొచ్చు. ఇన్ అడిషన్ ఎడ్యుకేషనల్ సెస్ వచ్చేసి 4% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ 8 చూద్దాం. ఇలిస్ట్రేషన్ 8 లో ఏం చెప్తారంటే, మిస్టర్ సంజయ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతనికి 30 years ఏజ్. అతని టోటల్ ఇన్కమ్ వచ్చేసి 4,50,000. అంటే బిలో 5 lakhs ఉంది కాబట్టి ఇతనికి రిబేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. రిబేట్ ఎంత వస్తుంది? 12,500 వస్తుంది. అంటే 12,500 రాదు. ఎంతైతే ట్యాక్స్ వస్తుందో ట్యాక్స్ ఆర్ 12,500 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. ఒకవేళ 12,500 అంటే ఇతనికి రీఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. గవర్నమెంటే రీఫండ్ ఇవ్వాలంటే అది ఛాన్సే లేదు. సో అతనికి ట్యాక్స్ ఎంత వస్తుందో చూడాలి. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2,50,000 కదా. 4,50,000 నుంచి 2,50,000 తీసేయాలి. 2 lakhs ఉంటుంది. 2 lakhs పైన 5% వేస్తే 10,000 ఆర్ 12,500 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 10,000 రిబేట్ వస్తుంది. ట్యాక్స్ లయబిలిటీ అనేది నిల్. కంపల్సరీ రిటర్న్ అయితే ఫైల్ చేయాలి. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ సెలెక్ట్ కేసెస్. కొన్ని కేస్ లాస్ చూద్దాం. ఆ కేస్ లాస్ లో ఫస్ట్ కేస్ లాస్ వచ్చేసి సిటీబీ వర్సెస్ సహస్ర సిమెంట్ లిమిటెడ్. వీళ్ళిద్దరి కేసు ఏం జరిగిందంటే, ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ ఏమంటే, ఒక సిమెంట్ కంపెనీ అనేది బయట వేరే కంపెనీతోని ఒక క్యాపిటల్ అసెట్ ని పర్చేజ్ చేస్తుంది. క్యాపిటల్ అసెట్ ని పర్చేజ్ చేస్తుంటే వీళ్ళు ఇంత లోపల మాకి పంపించాలి ఆ అసెట్ ని అని కంపెనీ వాళ్ళు చెప్పినారు, సహస్ర కంపెనీ వాళ్ళు. అయితే వాళ్ళ సప్లయర్ వచ్చేసి ఆ క్యాపిటల్ అసెట్ ఏదైతే మిషనరీ ఉంటుందో ఆ మిషన్ ని విత్ ఇన్ టైం లిమిట్ లో పంపించలేకపోయినందుకు ఈ సిమెంట్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేసినారంటే ఒక కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసినారు ఆ కంపెనీ నుంచి. సో ఇప్పుడు ఏదైతే కంపెన్సేషన్ క్లెయిమ్ చేసినారో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళు ఏమన్నా అంటే, మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నారో అది మీకు ఇన్కమ్, సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి ఆ ఇన్కమ్ పైన అని ఈ కేసు వచ్చింది. అప్పుడు కేసులో ఏం జరిగిందంటే, ఈ డ్యామేజెస్ ఏవైతే రిసీవ్ చేసుకోయిందో ఆ డ్యామేజెస్ డైరెక్ట్లీ లింక్ టు ద క్యాపిటల్ అసెట్ కి సంబంధించి. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది ఏం రాలేదు. మోర్ ఓవర్ ఇంకోటి ఏమంటే, ఇది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కాదు. అది ప్రతి ఒక్కరికి ఇట్లా క్యాపిటల్ అసెట్ కావాలని చెప్పడం, క్యాపిటల్ అసెట్ లేకపోతే ఈ కంపెన్సేషన్ క్లెయిమ్ చేయడం ప్రతి ఒక్కరికి సేమ్ జరగదు కదా. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నప్పుడు మాత్రమే అది బిజినెస్ ఇన్కమ్ అని చెప్తాము, దానిపైన ట్యాక్స్ వేస్తాము, దానిపైన ఎర్నింగ్స్ సోర్స్ వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ అసెట్ అనేది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కాదు. అండ్ ఈ ట్యాక్స్ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ప్రాఫిట్ ఎర్న్ చేసేది కాబట్టి, అంటే మీరు ఆ మిషనరీ పెట్టారనుకోండి మీకు ప్రాఫిట్స్ వస్తాయి కదా మిషనరీ యూజ్ చేసి. సో రెవెన్యూ నేచర్ అని ట్యాక్స్ వాళ్ళు కాదు, మేము క్యాపిటల్ అసెట్ అనేది ఆర్డినరీ కోర్స్ కాదు అన్నారు కాబట్టి వీళ్ళ సైడే వచ్చింది, సిమెంట్ సైడ్ వాళ్ళు. అంటే ఇది క్యాపిటల్ రిసీట్ అన్నమాట, ఏదైతే కంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నారో అది. నెక్స్ట్ కేసులా హోండా సిఎల్ కార్స్ ఇండియా లిమిటెడ్ వర్సెస్ సిటీ 2017. ఈ కేసులో ఏం జరిగిందంటే, హోండా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని టెక్నికల్ ఫీజెస్ పే చేస్తున్నారు ఫర్ టెక్నికల్ కొలాబరేషన్. ఒక అగ్రిమెంట్ లో ఎంటర్ అయ్యి అండ్ జాయింట్ వెంచర్ లాగా ఫామ్ చేసి వాళ్ళు టెక్నీషియన్ ని పెట్టుకొని టెక్నికల్ ఫీ పే చేస్తున్నారు. ఈ టెక్నీషియన్ కి పే చేసే ఫీ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా ఆర్ ఈ రెవెన్యూ ఎక్స్పెండిచరా అనేది కేసులా. అండ్ జాయింట్ వెంచర్ ఎప్పుడు ఎండ్కి వస్తుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో, ఆ టెక్నికల్ కొలాబరేషన్ వాళ్ళతోని అండ్ కంపెనీతోని అనేది చూసుకుంటే, ఇక్కడ టెక్నికల్ ఫీ అనేది రెవెన్యూ నేచరా క్యాపిటల్ నేచరా అని చూసుకోవడం కోసమే వచ్చింది కేసులా. వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రెవెన్యూ నేచర్, సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయమని సింపుల్ గా చెప్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ప్రాఫిటబుల్ మేనర్ సైడ్ ఆలోచిస్తారు. సో కేసులలో ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ ఈ టెక్నీషియన్ కి ఎవరైతే వెళ్తారో అండ్ అతనికి లిమిటెడ్
రైట్స్ ఉన్నాయనుకోండి, అంటే నేను ఇక్కడ వెళ్ళాలి, ఈ వర్క్ చేయాలి అండ్ వచ్చేయాలి, అది టెక్నీషియన్ వర్క్ అనుకోండి, అప్పుడు అది రెవెన్యూ నేచర్. ఆ రెవెన్యూ నేచర్లో కంపల్సరీగా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అయినారు, ఆ జాయింట్ వెంచర్ని ఫామ్ చేసినారు అండ్ అతనికి నాట్ ఓన్లీ ఒక అసెట్ని క్రియేట్ చేయడం కాదు, ఇక్కడ అసెట్ని క్రియేట్ చేయాలి. కొత్తది కాబట్టి, అంటే ఓల్డ్ అనుకోండి జస్ట్ క్రియేట్ చేసి వచ్చేస్తుండే, ఇది న్యూది కాబట్టి అతను ఆ అసెట్ని క్రియేట్ చేయాలి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కంప్లీట్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించిన డీటెయిల్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అండ్ యూజర్ మాన్యువల్ డీటెయిల్స్ గురించి చెప్పాలి. ఇవన్నీ జరగాలి అండ్ ఇవన్నీ జరిగిన తర్వాత జాయింట్ వెంచర్ ఎప్పుడు ఎండ్కి వస్తుంది అంటే ఈ టెక్నీషియన్ ఫీ అనేది పే చేస్తారో, ఆ టెక్నీషియన్ ఫీ వర్క్ అనేది టర్మినేషన్ అయిందో, టెక్నికల్ కొలాబరేషన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ జాయింట్ వెంచర్ అనేది కమ్ టు ఎండ్, అంటే అప్పుడే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇది టెక్నీషియన్ ఫీ అనేది క్యాపిటల్ ఇన్ నేచర్ గా తీసుకుంటాము. సో రెవెన్యూ కాదు కాబట్టి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. టెక్నీషియన్ ఫీ ఓల్డ్ బిజినెస్ కి అయితే మనం రెవెన్యూ తీసుకోవాలి, న్యూ బిజినెసెస్ కి అండ్ అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి అయితే క్యాపిటల్ రిసీట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ కేసులా వచ్చేసి సిటీ వర్సెస్ ఎం వెంకటేశ్వరరావు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నా అంటే నెక్స్ట్ కేసులలో ఒక క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఒక ఇండివిజువల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ ఇండివిజువల్ పార్ట్నర్ దగ్గర ఒక అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ ని ఈ పార్ట్నర్షిప్ ఫామ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఆ పార్ట్నర్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ గా ఇస్తున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు అంటే ఆ ఫమ్ దగ్గర వచ్చి ఆ క్యాపిటల్ క్యాష్ ఏదైతే వచ్చిందో ఆ క్యాష్ కి సంబంధించిన సోర్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అంటే ఆ క్యాష్ అనేది కరెక్ట్ క్యాష్ అయినా ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా వచ్చిన క్యాష్ అని తెలుసుకోవాలి అనుకుంటున్నా. అట్లా తెలుసుకోవచ్చా, తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నవా లేవా అనేది ఇక్కడ కేసులలో డిస్కషన్ ఏం జరిగిందంటే ఇష్యూ వచ్చేసి ఫమ్కి వచ్చిన క్యాష్ ని చెక్ చేయొచ్చా ఫమ్కి వచ్చి అనేది ఇష్యూ. డిసిషన్ ఏం చెప్పినా అంటే ఎప్పుడైతే పార్ట్నర్ కాంట్రిబ్యూట్ చేసినారో సెక్షన్ 68 కెనాట్ బి ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్, అంటే అతనికి అది ఏం సర్వీస్ కి సంబంధించి కాదు, ఇండివిజువల్ పార్ట్నర్ దగ్గర నుంచి మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు, అంతేకాని ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫమ్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేయకూడదు. ఫమ్ అనేది వేరే పర్సన్స్ నుంచి రిసీవ్ చేసుకుంది అనుకోండి, ఏ పర్సన్స్ అనేది తెలుసుకోవచ్చు, అంతే. ఆ పర్సన్ కి సంబంధించిన సోర్స్ కావాలంటే ఆ పర్సన్నే వెళ్ళి అడగాలి, అదే ఇక్కడ డిస్కషన్ చేసేది. ఫమ్ కి ఎటువంటి సంబంధం లేదు ఎక్కడి నుంచి క్యాష్ వచ్చింది అనేది, ఇండివిజువల్ పార్ట్నర్ దగ్గర వెళ్ళి అడగాలి ఆ క్యాష్ కి సంబంధించిన సోర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో మనం క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కేసులో ఏం జరిగిందంటే మిస్టర్ భార్గవ్ అనే ఒక లీడింగ్ అడ్వకేట్ ఉన్నాడు. ఆ అడ్వకేట్ ఏం చేసుకోవాలనుకున్నానంటే అతని యొక్క ప్రాక్టీస్ ని తగ్గించి, అంటే కేసెస్ వాదిస్తుంటారు కదా, ఆ వాదించేది తగ్గించి అతనికి వచ్చే ప్రొఫెషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేసి ఆ ట్రస్ట్ నుంచి ఇతను కేసెస్ ని యాక్సెప్ట్ చేసి ఆ ట్రస్ట్ లో అమౌంట్ ని రిసీవ్ చేసుకోవాలి అని అతను అనుకున్నాడు. అట్లా అనుకొని అతను ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేసి ఒక కంపెనీకి సంబంధించి డిఫెండ్ చేసినాడు సుప్రీం కోర్టులో అండ్ అతనికి ఒక 5 lakhs వచ్చింది ఆ ట్రస్ట్ కి సంబంధించి. ఇక్కడ కంపెనీ అనేది అతనికి చెప్పలేదు మేము ట్రస్ట్ ఉంటేనే మేము ఇస్తాము కేసుని, ఆ ట్రస్ట్ ఉంటేనే అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది. బట్ ఈ భార్గవ్ అలా ఆలోచించినాడు అండ్ ఎగ్జిక్యూట్ చేసినాడు ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేసి. ఇప్పుడు ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడో ఆ అమౌంట్ ట్రస్ట్ కింద ఎగ్జామ్షన్ వస్తుందా ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ కింద తీసుకోవాలా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఏమంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ కేసులో ట్రస్ట్ అనేది క్రియేటెడ్ బై భార్గవ్, అతని యొక్క హిమ్సెల్ఫే క్రియేట్ చేసినాడు అండ్ అది ఎక్కడి నుంచి చేసినాడు, ప్రొఫెషనల్ ఇన్కమ్ నుంచి చేసినాడు. ఇక్కడ క్లయింట్ కి ఏమీ డిస్క్రిప్షన్ లేదు అండ్ ఏమీ ఇంపోర్ట్ చేయలేదు, అప్లికేషన్ ఏం లేదు. సో భార్గవ్ ఏం అప్లికేషన్ కి ఏం లేకున్నప్పటికీ ట్రస్ట్ క్రియేట్ చేసినాడు అండ్ ఇతను ఏం చేసినా అంటే ఆ అమౌంట్ ని డైవర్షన్ చేసినాడు. నో డైవర్షన్ ఆఫ్ ద మనీ టు ద ట్రస్ట్ బిఫోర్ ఇట్ బికమ్ ప్రొఫెషనల్ ఇన్కమ్. ఇక్కడ ఎప్పుడు అతను చేసినాడు అంటే అతనికి వచ్చిన ఇన్కమ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ వచ్చింది కదా, ఆ ప్రొఫెషనల్ ఇన్కమ్ ని అంత అమౌంట్ 5 lakhs ఒకటేసారి అమౌంట్ ని ఇతని చేతిలో తీసుకుంటే ట్యాక్స్ పడుతుందని అని ట్రస్ట్ క్రియేట్ చేసినాడు. సో ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఓవర్ రైడింగ్ చేసినట్టు టైటిల్ ని అండ్ అమౌంట్ రిసీవ్ చేసుకునేది చార్జబుల్ అండర్ ద హెడ్ పీజీబీపీలోనే చార్జ్ చేయాలి, ట్రస్ట్ కింద ప్రొవైడ్ చేసి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయకూడదు. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తున్నా అంటే XYZ
నెక్స్ట్ ఇక్కడ XYZ అనే ఒక కంపెనీ వచ్చేసి ఇంకొక బిజినెస్ని తీసుకుంది, సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ని తీసుకుంది, రన్నింగ్ అవుతున్న బిజినెస్ని. ఆ సేల్ డీడ్లో ఏం చేసుకున్నా అంటే పర్ యానం ఒక 15,000 ఈ సోల్ ప్రొప్రైటర్ ఉంటారు కదా, సోల్ ప్రొప్రైటర్ యొక్క వైఫ్కి ఒక 15,000 ఇవ్వాలి అనేది ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ సేల్ డీడ్లో మెన్షన్ చేసుకున్నారు ఈ కన్సిడరేషన్ ఏదైతే బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ బిజినెస్కి సంబంధించి. అండ్ ఇక్కడ ఈ XYZ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేసింది. అండ్ ఆ యాక్సెప్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో 15,000 ఆ సోల్ ప్రొప్రైటర్ వైఫ్కి పేమెంట్ చేస్తారు కదా, ఇది ఓవర్ రైడింగ్ ఆఫ్ ఇన్కమా కాదా అంటే, ఇప్పుడు మనం సోల్ ప్రొప్రైటర్ అనుకోండి, సోల్ ప్రొప్రైటర్కి బిజినెస్ చేస్తుంటే ఇన్కమ్ వస్తుంటే బిజినెస్ కింద వేసుకుంటాము. బట్ ఇక్కడ ఏం చేసినా అంటే సోల్ ప్రొప్రైటర్ అతనికి వచ్చే బిజినెస్ని ఇంకో కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీలో వచ్చే అమౌంట్స్ని అతని యొక్క వైఫ్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పినాడు. ఇప్పుడు ఇష్యూ ఏం జరిగిందంటే ఇష్యూ కమ్ అలహాబాద్ హైకోర్టులో కేసు నడిచింది. ఇది ఏదైతే క్రియేట్ చేసినారో అంటే సోల్ ప్రొప్రైటర్ వైఫ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్లో. అండ్ అప్లికేషన్ అనేది వెరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి రిలేటెడ్ అండ్ గోయింగ్ కన్సర్న్ అవుతున్న బిజినెస్కి సంబంధించి అది సేల్ డీడ్లో రాసినారు, స్పెసిఫిక్గా మెన్షన్ చేసినారు. కాబట్టి క్లియర్గా డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. అంటే అతను సోల్ ప్రొప్రైటర్ కింద ఇన్కమ్ చూపించుకోకుండా వాళ్ళ వైఫ్కి ఇన్కమ్ చూపించడానికి డైవర్షన్ చేసినారు. ఇట్లా చేయడం వల్ల ఏమొచ్చిందంటే ఆమెకి ఇన్కమ్ వస్తుంది, ఆమెకి వేరే బిజినెస్ ఏం లేకుంటే ఆమెకి బేసిక్ ఎగ్జామ్షన్ వరకు డిడక్షన్ వస్తుంది అండ్ కంపెనీకి ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇట్లా మెరీ ఇన్కమ్ని జస్ట్ ఒక అప్లై చేసినారు అండ్ చార్జెస్ని ఓవర్ రైడింగ్ చేసి ఇన్కమ్ని డైవర్షన్ చేసినారు. అండ్ సోల్ ప్రొప్రైటర్కి వేరే ఇన్కమ్స్ ఉన్నాయనుకోండి, ఈ బిజినెస్ ఇన్కమ్ని పక్కకు పెట్టినారు కాబట్టి అతనికి ఇన్కమ్ తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 3లో ఏం చెప్తారంటే MKG ఏజెన్సీ అనేది ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది. దానిలో వచ్చేసి మిస్టర్ మోహన్ అండ్ తన యొక్క 3 మేజర్ సన్స్ ఉన్నారు పార్ట్నర్షిప్ డీడ్లో. మిస్టర్ మోహన్ అనే అతను చనిపోయినాడు. అతని యొక్క బిజినెస్ని వాళ్ళ సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు బిజినెస్ని. అయితే చనిపోయినారో వాళ్ళు ఏమనుకున్నారంటే సన్స్ ఒక 20% ప్రాఫిట్లో ఒక 20% వాళ్ళ మదర్కి ట్రాన్స్ఫర్ చేయాలి డ్యూ టు అతని వాళ్ళ ఫాదర్ డెడ్ అయిన డేట్ నుంచి. టోటల్గా ఒక 1 lakh పే చేసినారు ఆమెకి. అండ్ ఈ 1 lakh పే చేసినది ఆమెకి ఇన్కమ్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ కూడా డిడక్షన్ క్లెయిమ్ చేసినారు. ఈ క్లెయిమ్ చేసిన ఎక్స్పెండిచర్ కరెక్టేనా కాదా అనేది కేసు. ఇక్కడ టైటిల్ని చేంజ్ చేసి అంటే ఓవర్ రైడింగ్ టైటిల్ని ఓవర్ రైడ్ చేసి వాళ్ళు ఇన్కమ్ని డైవర్షన్ చేస్తున్నారు. ఇన్కమ్ని డైవర్షన్ చేసి వాళ్ళు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారు. పార్ట్నర్షిప్ డీడ్ వాళ్ళు ఫేవరబుల్గా రాసుకుంటున్నారు. ఇప్పుడు రాసుకున్న దాని ప్రకారం వాళ్ళు అమౌంట్ని పే చేయాలి. 1 lakh అయ్యింది, 20% ప్రాఫిట్లో 20% ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో లక్ష్మికి అది ఇన్కమ్ ఆఫ్ ద ఫర్మ్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏం చెప్తా అంటే ఆనంద్ వద్ద కర్త ఆఫ్ HUF ఒక HUF ఉంది. ఆ HUFకి కర్త వచ్చేసి ఆనంద్ అండ్ అతను చనిపోయినాడు. అని మేజర్ పర్సన్ ఫస్ట్ సన్ ఉంటాడు కదా, కర్త చనిపోయినప్పటికీ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఆ HUF స్టేటస్ అనేది అట్లనే రిటైన్ అవుతుందా కాదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్. అండ్ దానికి సంబంధించిన కేసులో కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ క్లియర్ ఏం చెప్తారంటే నాట్ మోర్ దెన్ 1 male member టు ఫార్మ్ ఏ HUF యాజ్ ట్యాక్సబుల్ ఎంటిటీ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అండ్ HUFలో మెయిన్గా ఏమంటే లైక్ ఒక పర్సనల్ లా ఆఫ్ హిందూస్ మాదిరి ఇక్కడ ఏవైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారో అండ్ ఒక సింగిల్ మేల్ మెంబర్ ఉంటారో అండ్ విడో డిసీజ్ మేల్ మెంబర్స్ ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం డస్ నాట్ మ్యాండేట్ ఎవరు ఉన్నారో అనేది పర్సన్ కాదు, కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 2 మేల్ మెంబర్స్. అట్లీస్ట్ ఒక 2 మేల్ మెంబర్స్ ఉన్నాయంటే జాయింట్ HUF అనేది అది డిసీజ్ కాదు అంటే ఆగిపోదు, అది అట్లానే కంటిన్యూ అవుతుంది. ఒక సింగిల్ కో పేరెన్సీ హూ పొసెస్ ద రైట్. ఇప్పుడు ఈ HUF ఆ పర్సన్ చనిపోయినప్పటికీ కర్త చనిపోయినప్పటికీ ఆ స్టేటస్ అనేది అట్లనే కంటిన్యూ అవుతుంది అనేది 4th క్వశ్చన్లో ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఏం చెప్తారంటే మిస్టర్ C అనేవాడు బారో చేసినారు అని హుండీ.
ఒక 25,000 బారో చేసినారు అండ్ రీపేమెంట్ వచ్చేసి 30,000 రీపేమెంట్ చేసినారు. ఫస్ట్ తీసుకునేటప్పుడు బేరర్ చెక్తో తీసుకున్నాడు, రీపేమెంట్ చేసేటప్పుడు అకౌంట్ పే చెక్తో చేసినారు. డేట్ వచ్చేసి 11/9/2021లో తీసుకున్నాడు, పేమెంట్ వచ్చేసి 12/10/2021లో పేమెంట్ చేసినాడు. అంటే ఒక 1 monthలో పేమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ అసెసింగ్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడంటే ఏదైతే అమౌంట్ వచ్చిందో అది ఇన్కమ్ నేచర్ అని చెప్తున్నాడు. ఆ ఇన్కమ్ నేచర్కి ట్యాక్స్ పే చేయాలి అనేది అసెసింగ్ ఆఫీసర్ యొక్క నుంచి తీసుకున్న అమౌంట్ ఉంటాయి కదా, ఆ అమౌంట్ అనేది ట్యాక్సబుల్. ఇప్పుడు సెక్షన్ 69D ఏం చెప్తుంది అంటే ఏవైతే అమౌంట్స్ మనం బారో చేస్తామో హుండీ నుంచి ఆర్ రీపేమెంట్ చేస్తామో అదర్వైజ్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్ ఆర్ డ్రాన్ ఆన్ బ్యాంక్, అట్లాంటి కేసులో అదర్ దెన్ అకౌంట్ పే ఉన్నప్పుడు దాని అమౌంట్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. ఇక్కడ పర్సన్ వచ్చేసి బారో 25,000 చేసినాడు, బేరర్ చెక్తో చేసినాడు కాబట్టి అతనికి ఆ ఇయర్ ప్రీవియస్ ఇయర్ 21-22 అది ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము. అండ్ ఏదైతే రీపేమెంట్ చేసినాడో బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్ ద సేమ్ అనేది కన్సిడర్ చేయము సెక్షన్ 69Dలో. అసెసింగ్ ఆఫీసర్ ఏదైతే ట్రీట్ చేస్తున్నారో బారో చేసిన అమౌంట్ ఇన్కమ్గా డ్యూరింగ్ ప్రీవియస్ అనేది అది వ్యాలిడ్ అనమాట యాజ్ పర్ లా ప్రకారం. నెక్స్ట్ అసెసింగ్ ఆఫీసర్ ఫౌండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ఒక ఫమ్ ఉంది. ఆ ఫమ్ అనేది రెంట్ పేమెంట్ చేస్తుంది, బిజినెస్ ప్రెమిసెస్కి సంబంధించి ఒక 60,000 పేమెంట్ చేస్తుంది. బట్ పేమెంట్ చేస్తుంది అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రిఫ్లెక్ట్ చేయలేదు అండ్ ఫమ్ అనేది ఆ సోర్స్ రెంట్ పేమెంట్కి సంబంధించిన సోర్స్ అసెసింగ్ ఆఫీసర్ అడిగితే అసెసింగ్ ఆఫీసర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అసెసింగ్ ఆఫీసర్ ప్రపోజెస్ టు ఈ 60,000 ఏం చేయాలనుకున్నాడు అంటే ట్యాక్స్ వేయాలి అనుకున్నాడు ఇన్కమ్గా ట్రీట్ చేసి. అప్పుడు ఫమ్ ఏం చేస్తుందంటే ఎట్లయితే వాళ్ళు 60,000 ఇన్కమ్గా చూపిస్తున్నారు కాబట్టి ఈ ఫమ్ ఏం చేయాలనుకుందంటే ఇప్పుడు నేను ఆ 60,000 నేను బిజినెస్ పర్పస్ కోసమే వాడినా కాబట్టి నేను డిడక్షన్ క్లెయిమ్ చేస్తా అని డిడక్షన్ కూడా చూపించుకుంటుంది. అట్లా క్లెయిమ్ చేయొచ్చా క్లెయిమ్ చేయకూడదా అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫమ్ క్లెయిమ్ చేసిందో 60,000 అది బిజినెస్ ఇన్కమ్కి చూపించిన తర్వాత అట్లా డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు. ఒకవేళ అది క్లెయిమ్ చేయాలనుకుంటే ఫస్టే నేను 60,000 నాకు ఇన్కమ్ ఉంది, ఆ 60,000 కాకుండా వేరే ఇన్కమ్లో ఈ 60,000 ఉంది, నేను 60,000 రెంట్ పే చేసినానని ఫస్ట్ క్లెయిమ్ చేసింటే డిడక్షన్ వస్తుండే. వన్స్ అసెసింగ్ ఆఫీసర్ వచ్చిన తర్వాత మనం సోర్స్ చెప్పకున్నప్పుడు అండ్ ఆ 60,000 యాడ్ చేసిన తర్వాత ఆ 60,000కి సంబంధించిన డిడక్షన్ మీరు క్లెయిమ్ చేయడానికి రాదు. అది మనకి చెప్పేది ఇందులో సెక్షన్ 69C డీల్ చేస్తుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నావో సెక్షన్ 69 ప్రకారం అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినామో వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ ఆఫ్ లాలో దాన్ని ఆ ఎక్స్పెండిచర్ని ఇన్కమ్గా ట్రీట్ చేస్తారు. ఆ ఇన్కమ్గా ట్రీట్ చేసిన తర్వాత ఆ ఎక్స్పెండిచర్ ఏవైతే మళ్ళీ ఉన్నావో ఆ ఎక్స్పెండిచర్ని డిడక్షన్కి అలో చేయరు, ఎనీ హెడ్ ఆఫ్ ఇన్కమ్లో అలో చేయరు. సో క్లెయిమ్ చేసేది నాట్ టెనబుల్. Before leaving, like, share and subscribe to this channel for more and more information.